జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ చేతి వంట తినగానే శ్రీకర్ గారికి గతం గుర్తొస్తుందనా? పిచ్చి పుల్లమ్మ, ఏ ఊరు నుంచి వచ్చావు తల్లి నువ్వు? చదువుకున్న దానివే కదా, మరి అంత ఫూలిష్ గా ఎలా ఆలోచించావు? చేతి వంటలకే గతాలు గుర్తొచ్చేస్తే పెద్ద పెద్ద డాక్టర్లు ఎందుకు, కాస్ట్లీ మెడిసిన్స్ ఎందుకు? ఒక్కొక్కసారి వైద్య రంగానికి కూడా అంతు చిక్కని రహస్యాలు ఉంటాయి. అద్భుతాలు జరుగుతాయి. మంచి జరగడానికి అన్నిసార్లు మందులే కాదు, నమ్మకాలు కూడా పనిచేస్తాయి. అదృష్టాలు కూడా కలిసి వస్తాయి. అవునా? అయితే రేపేం చేస్తున్నావు? జీడిపప్పు ఉప్మానా? లేదంటే బెండకాయ ఫ్రైయా? అంత వెటకారంగా ఉందా నీకు? ఉండదా మరి? అద్భుతం జరిగినప్పుడు ఇలాంటి నవ్వులు ఉండవు. నీ కంట్లోంచి రక్త కన్నీళ్లు వస్తాయి. నవ్వులు పాలైపోతావు. నువ్వన్న దాంట్లో ఒక్కటి జరిగినా నేను పేరు మార్చుకుంటాను. అయితే ఏ పేరు పెట్టుకుంటావో ముందే పేర్ల పుస్తకం తెచ్చుకుని నువ్వు, మీ అమ్మా బాబులు, ఆ వికాస్ గాడు కలిసి మంచి పేరు సెలెక్ట్ చేసుకోండి. బాధల్లో కూడా నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటావు అవని. నీ దగ్గర నాకు అదే బాగా నచ్చుతుంది. పడి పడి లేచిందాని కదా, నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది. ఆ శక్తి ఎంతవరకులే, వికాస్తో పెళ్ళయ్యేంత వరకే కదా. వాడు నిన్ను పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకొని వెళ్ళిన తర్వాత నచ్చినన్ని రోజులు నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. ఆ తర్వాత వాడు నిన్ను చంపుతాడో, ఏ దుబాయ్ షేక్కో అప్పగించేస్తాడో తెలీదు. ఆ తర్వాత నేను, శ్రీకర్ గారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. నీ మెడలో 3 ముళ్ళు వేసిన నీ భర్తే నీ పెళ్లి గురించి మాట్లాడుతుంటే గుండెని రంపంతో కోసినట్టు చాలా నరకంగా ఉంది కదా అవని. పాపం, శ్రీకర్ భార్యవని చెప్పుకోలేని పరిస్థితి నీది. ఏం చేస్తాం, తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా. తలరాతలు ఎప్పటికీ ఒకేలా ఉండిపోవు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇంక నువ్వు ఎన్ని మాటలన్నా అనవసరం. మేనకోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చావు, ఎంత వయారంగా నడిచావు. ఇక మీదట నుంచి అలా నడవలేదు. ఎందుకు అంటే నువ్వు శ్రీకర్ గారి భార్యవని ఎప్పటికీ తెలియదు. తెలియనివ్వను కూడా. బాయ్ బేబీ, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.